చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, అనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో సురేష్ బాబు గారు, మరి మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మకర రాశి వారందరికీ శ్రీ స్వర్ణలక్ష్మి అమ్మవారు విశేషంగా ధన ప్రవాహాన్ని ఇవ్వాలని, రాజ్యాధికారాన్ని ఇవ్వాలని, అంతేకాకుండా సర్వకామాంచ సిద్ధి, వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కలిగినా కానీ ఇమ్మీడియట్గా అమ్మవారు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, కొన్నిసార్లు వాళ్ళకి అనుకున్న వెంటనే నెరవేరుతాయి, కొన్నిసార్లు కొంచెం లేటుగా నెరవేరుతాయి, కానీ దేవుడు అందరికి అన్నీ ఇస్తారు. ఈ మధ్యలో వాళ్ళు కూడా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అలా బ్రహ్మమయమైన తత్వం వీళ్ళకి ఉండాలని, ప్రతిదాన్ని శోభాయమానంగా చూడాలి, ప్రతిదాన్ని జీవితంలో అనుభవించాలి, అలాంటి మనస్సు అమ్మవారి ఇవ్వాలని కోరుకుంటూ, వీళ్ళు ఒక మంచి పొజిషను, అధికారము, ఒక స్టేటస్ని ఎంజాయ్ చేయాలి శ్రీ పరాభావనామ సంవత్సరంలో. వీటన్నిటికంటే ముందు ఇది మనకి కలియుగం కాబట్టి ధనానికి ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి అమ్మవారు ఆ విషయంలో విపరీతంగా ధనం ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇలా ఇంటి నిండా ధనం, బయటికి ఎక్కడికైనా వెళ్తే అక్కడ కూడా ధనం, పొరపాటున బై మిస్టేక్ శత్రువులు ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చున్నా వాళ్ళ ఇల్లు కూడా ధనమయమైపోవాలి, అమ్మవారు అలాంటి యొక్క శక్తి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి సర్వకామాంచ సిద్ధి, అనుకున్న ప్రతి పని కూడా ఆ తక్షణమే జరగాలి వాళ్ళకి. ఇంకా ఎక్కువ ఇచ్చేది త్వరగా ఇస్తే ఎంజాయ్ చేస్తాం కదా, మళ్ళీ లేటుగా ఎందుకు, అమ్మవారు అలా ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. మకర రాశి చూసుకుంటే బెస్ట్గా ఉన్న రాశులు ఇదొక రాశి మనకి. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావంతో నుంచి బాగా కష్టపడి వచ్చిన వాళ్ళు, శని మారటంతో లాస్ట్ ఇయర్ చాలా వరకు చాలామందికి ఉపశమనం కలిగింది. కొంతమందికి ఇబ్బందిగా ఉంటే కాల్ చేయమంటే చాలామంది కన్సల్టేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీళ్ళకి గురువు యావరేజ్గా ఉన్నారు కానివ్వండి, ఈసారి గురువు 7వ స్థానంలో ఉండి చక్కగా విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నారు. ఆల్రెడీ శని విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. రాహు వీళ్ళకి ఫారిన్ కనెక్షన్స్, అన్కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ అన్ని గ్రహాలు మేజర్ శని గురువులు బాగా సపోర్ట్తో ఉండటంతో టాప్ 3 కేటగిరీలో ఉన్న రాశి మకర రాశి. ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మకర రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయం 2 అండి, వ్యయం 8 ఉంది. చాలా అంటే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది, ఆదాయం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 4 into 4 times వీళ్ళు ఖర్చులు పెడతారని దాని ఉద్దేశం. 2 ఆదాయం 8 వ్యయం. చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. చేతులు పెద్దవి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఖర్చు పెట్టే విషయంలో. వీళ్ళకి రాజ్యపూజ్యం 1, అవమానం 2 ఉంది. సో ఇది కొంచెము అంటే ఇది మోడరేట్గా ఉంది, బట్ వ్యయం విషయంలో చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారు, దూకుడుగానే మనకి చూపిస్తూ ఉందన్నమాట. అయితే ఒక విషయాన్ని గమనించుకోవాల్సింది ఏంటంటేనండి, వీళ్ళకి గ్రహస్థితి అనుకూలంగా ఉండటంతో మంచి కార్యక్రమాలు ఎక్కువగా చేసి ఖర్చు పెడతారని దీని అర్థం అండి. రెండోది ఏమంటుంది, శని ఉండటం వల్ల 3వ స్థానంలో, ఎందుకంటే అందరినీ బదిపెట్టేది శని వీళ్ళకి మాత్రం చక్కటి అదృష్టాన్ని ఇస్తూ ఉన్నారు. ఏ ప్రకారంగా అంటే స్థాన అర్ధ భృత్యాధికం, ఈ టైంలో వీళ్ళకి ఒక పదవి వస్తుంది ఖచ్చితంగా, అవి చాలా ఉన్నతంగా ఉంటుంది. తర్వాత ఆదాయ వనరులు చాలా ఎక్కువగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అన్నిటిలో కంటే కూడా ఏమంటారు, ఒక పొజిషన్, ఎంప్లాయ్మెంట్, వీళ్ళు కనుక అంటే ఇప్పటిదాకా వీళ్ళ యొక్క టాలెంట్ని బాగా ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాల ఆదాయ వనరులు, ఆపర్చునిటీస్ వీళ్ళకి వస్తాయని దాని ఉద్దేశం. తర్వాత 6వ స్థానంలో గురువు ప్రస్తుతానికి ఉన్నారు, కానీ జూన్ తర్వాత గురువు మారటంతో ఆ తర్వాత ఇంకొక ఆల్మోస్ట్ 1 year వీళ్ళు
7th ప్లేస్లో ఉండడం వల్ల భోగాన్ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. తర్వాత రెండో ఇంట్లో రాహు ఉండటంతో అన్ఎక్స్పెక్టెడ్ అన్కన్వెన్షనల్గా మనీ వస్తూ పోతూ ఉంటుంది, ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ 8th హౌస్లో కేతు ఉండటం వల్ల బాడీకి సంబంధించిన కేర్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గ్రహస్థితిని బట్టి మనకి ఓవరాల్గా ఎలా ఉందో తెలుస్తూ ఉంది. ఇండివిజువల్ గ్రహం చూసుకుంటే శని వీళ్ళకి ఏం చేస్తూ ఉన్నారంటే అండి, ఓవరాల్గా ఎక్స్పెండిచర్ని విపరీతంగా ఖర్చు చేస్తుంటాడు శని. ఇది ఒక్కటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రెండోది మనకేం చేస్తారు, స్త్రీ భోగం, మనస్సౌఖ్యం, బుద్ధి యత్నాతి సిద్ధికృత్, స్వస్థానం, ప్రాప్తి, ఆరోగ్యం అని చెప్తారు. చూడండి, గురు అండ్ శని ఆయనకి నచ్చితే అన్ని పనులు బాగా చేస్తారు. ఒకటి స్త్రీ భోగం అంటే లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. ఇన్ కేసు లేడీస్ అనేది జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది, దీని భావం. రెండోది మనస్సౌఖ్యం, మనసంతా సౌఖ్యంగా ఉంటుంది. బుద్ధి యత్నాది సిద్ధికృత్ అంటే మనసులో ఏదైనా కనుక అనుకుంటే అది నెరవేరుతుందంట, ఏదైనా వర్క్ చేస్తే అందులోనూ అది నెరవేరుతుంది. తర్వాత స్వస్థానం, ప్రాప్తి. ఏనాడు శనిలో కనుక ఎవరైతే బాగా ఇబ్బందులు పడిపోయారో, అందరికీ కాదండి, బాగా జెన్యున్గా, హంబుల్గా, హానెస్ట్గా ఉండి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి మళ్ళీ తిరిగి అదే పొజిషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆరోగ్యం బాగుంటుంది. చూడండి, ఇన్ని ఇస్తున్నాడు శని, అందుకని బాగున్న రాశులు ఇది ఒక రాశి ఎందుకు పేర్చామంటే శని చాలా ఎక్కువగా దీర్ఘకాలమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు హారోస్కోప్లో. అందుకని శని ఇంక అనుకూలంగా ఉంటే ఇంకెంత బాగుంటుందండి. ఇది అంతే. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, విపరీతమైన ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అయితే జూన్ వరకు వీళ్ళు కొంచెం విషయంలో, ధనం విషయంలో ఖర్చులు విపరీతంగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ జూన్ పోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు గ్రహం మారుతూ ఉంటుందో 7వ స్థానంలో గురువు మారటంతో ఆల్రెడీ శని మంచి పెద్ద లిస్ట్ వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. గురువు కూడా వీళ్ళకి మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఒకటి రాజదర్శనం అంటే పెద్ద పెద్ద హైయర్ అఫీషియల్ని కలుస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. గంభీర్య గాత్ర పోషణం, బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రైట్గా స్ట్రక్గా ఉంటుందండి. అభీష్ట కార్యసిద్ధి, అనుకున్న పనులన్నీ అవుతుంటే బాడీ లాంగ్వేజ్ ఆటోమేటికల్గా బాగుంటుందండి. ఆటోమేటిక్గా నవ్వుతూ ఉంటారు, ఆటోమేటిక్గా అన్నీ వేసేసుకుంటారు. ప్రాబ్లం ఎప్పుడంటే అనుకున్న విధంగా ఇప్పుడు జరగబోయినప్పుడే అంత కాన్ఫిడెన్స్ అంతా పోతూ ఉంటుంది. అందుకని వీళ్ళకి చక్కగా గురువు మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది. బంగారం ఇప్పటిదాకా సరిగా కొనుక్కోలేదు అనుకున్న వాళ్ళకి నాకు తెలిసి 250-300 గ్రాములు మినిమం కొనే అవకాశం ఉంటుంది. మినిమం కరెక్ట్గా ప్లాన్ చేస్తే కొనొచ్చండి. అంటే ఈ రాశి వాళ్ళకి 2 గ్రహాలు సపోర్ట్ ఉన్నాయి అనమాట. వెరీ రేర్ కాంబినేషన్. మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఉన్నప్పుడే అదేదో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కగా దిద్దుకోవాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవటం అన్ని ఇప్పుడే కొనుక్కోవాలి. అందుకని 8 ఎందుకు ఎక్స్పెండిచర్ అంటే బంగారం కొనాలంటే ఖర్చు కాబట్టి, ఇల్లు కొనాలంటే ఖర్చు కాబట్టి, పెళ్లి చేయాలంటే ఖర్చు కాబట్టి, ప్రతిదానికి ఖర్చుతో కూడుకుంటుంది. కాబట్టి లైఫ్లో బాగా గుర్తుండిపోయి ఒక బెంచ్ మార్క్ అంటారు చూడండి, అలాంటి ఇయర్ 2026 పరాభావనామ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. అయితే రాహు వెరీ ఇంట్రెస్టింగ్గా వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో మనీ ఏదో ఒక విధంగా సంపాదించేస్తారు. అది ఏదో ఒక విధంగా ఉండదు. అంటే మొత్తానికి ఎలాగైనా సరే డబ్బు అయితే సంపాదించుకుంటారు. రాహు 2వ స్థానంలో ఉంటే సౌభాగ్యం ఉంటుంది, భాగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అర్ధలాభం ఉంటుంది, యశత్కరం ఉంటుంది, వాక్ పౌరుషము అంతా బాగుంటుంది. అంటే రాహు కూడా మంచి చేస్తున్నాడు. అంటే 3 పెద్ద గ్రహాలు బాగా సపోర్ట్ చేయడంతో కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉంటాయి. తెలియకుండా డ్రాబ్యాక్ ఏంటంటేనండి, కఠినంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గదాయించినట్టు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. రెండోది రిలేషన్షిప్స్ని, హంబుల్నెస్ని ఎప్పుడు మకర రాశి వాళ్ళు మెయింటైన్ చేయాలి. త్రూ అవుట్ ది ఇయర్ వీళ్ళు దూకుడుగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ మకర రాశి వాళ్ళు ధనిష్ట నక్షత్రం ఉంటుంది. వీళ్ళకి కానివ్వండి, ఈ రాశి వాళ్ళకి హైలీ వర్క్ పీపుల్, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు. అందుకని ఈ వర్క్ చేసేటప్పుడు చాలా డిసిప్లైన్డ్గా, సిస్టమేటిక్గా, ఒక రిథమిక్గా చేసుకుంటూ పోతే ధనం బాగా సంపాదిస్తారు. తొందర పడేసి హైలీ పెద్ద ప్లాన్లు పెట్టుకుని దూకుడుగా వెళ్ళిపోయే స్వభావం ఈ మకర రాశి వాళ్ళకు ఉండకూడదు. ఈ టైంలో ఎందుకు చెప్తున్నానంటే, గురువు జూన్ తర్వాత ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తారు. అది చేద్దాం, ఇది చేద్దాం, 4 కంపెనీలు పెట్టేద్దాం, ఏదైనా చేసేద్దాం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా మాట్లాడి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చు. రైట్. సో మకర రాశి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రాశిస్లో ఉంది కదండి. సో నక్షత్రాల ప్రకారం ఎంతవరకు వీళ్ళకి సెట్ అవుతుంది? నక్షత్రం కొంచెం మిక్స్డ్గా ఉందండి, కొంచెం ఆలోచించుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో పట్టాభిషేకం, ఖచ్చితంగా మంచి పదవి వస్తుంది. తర్వాత సంతోషంగా ఉంటారు.
ఈ రెండు మెయిన్ హైలైట్ తెలుస్తుంది. అంటే దీంట్లో హెల్త్ విషయంలో, ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఓకే. ఎంత ధనం వచ్చినా కానీ కేతు ప్రభావంతో ధనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, కానీ మంచి పదవి అయితే వస్తుందండి. తర్వాత కొన్ని విషయాలు వీళ్ళు అనుకున్న పనులు, ప్లాన్లు సక్సెస్ కావు, వాటి గురించి పెద్ద worry అవసరం లేదు, అది సహజం, నెక్స్ట్ ప్లాన్కి వెళ్ళిపోవాలి. అంటే ఏదైనా కనుక పని చేస్తున్నప్పుడు వీళ్ళకి ఒక ప్రికాషన్ ఏంటంటే, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్లాన్ బితో వెళ్తున్నప్పుడు అది ఆగిపోతే ప్లాన్ బి పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాన్ ఏతో వెళ్తున్నప్పుడు ప్లాన్ బి కూడా రెడీగా ఉండాలంటారు. ఉండాలి. ఇది ఆల్రెడీ వీళ్ళకి తెలుసు, ఎందుకంటే ఏలినాడ్సీన్లో అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి. మన దగ్గర డబ్బులు రూపాయలు లేకపోతే ఎవరెవరైనా ఆల్రెడీ వీళ్ళకి బ్రహ్మజ్ఞానం వచ్చేసింది, ధనం విషయం గురించి బాగా జ్ఞానం వచ్చి ఉంటుంది. తర్వాత శ్రవణం నక్షత్రం వాళ్ళకి పట్టాభిషేకము, మంచి పొజిషన్ అయితే వస్తుంది, చాలా సాదా సీదాగా వెళ్ళిపోతుంది వీళ్ళకి. పెద్ద ఏ విషయంలో కూడాను ఇబ్బందులు ఉండవు, అలా అని ఏ విషయంలో కూడా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ అయితే ఏమీ రావు. ఏదైనా గనక ధనానికి సంబంధించి ఏదైనా గనక పెద్ద ప్లానింగ్ పెట్టుకొని ఉంటే ఆల్టర్నేటివ్ ప్లాన్ పెట్టుకోవడం వీళ్ళు కూడా చాలా చాలా అవసరం. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజ్య లాభం ఉంది, పట్టాభిషేకం ఉంది, ధన వృద్ధి ఉంది, అయితే వీళ్ళకి ఈక్వల్గా ధన నష్టము ఉంది, దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ కూడా చూపిస్తుంది. ఓకే. సో వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నక్షత్రం వీళ్ళకి చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మరి ఎట్లాంటి రెమెడీస్ సూచిస్తారు వీళ్ళకి? వీళ్ళు ఒక్కసారి తిరునల్లార్ ఉంటుందండి తమిళనాడు దగ్గర, పాండిచ్చేరి దగ్గర, అది విజిట్ చేయడం చాలా మందికి ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను నేను. నాకు పర్సనల్గా నాకు కాల్ చేసి అడిగినా కానీ ఫస్ట్ వీళ్ళకి అదే చెప్తాను నేను. తర్వాత కుంభకోణ నవగ్రహ టెంపుల్ తిరిగితే ఇంకా ఇంకా చాలా మంచిది. వీటితో పాటు ఇండివిడ్యువల్గా వీళ్ళు జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఏజ్ గ్రూప్ 35 to 45 ఉండి, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు అకాడమిక్స్లో ఉండి, అలానే మేము ఎన్ఆర్ఎస్ పర్టికులర్గా, అంటే వాళ్ళు ఎన్ఆర్ఐ వెళ్ళారంటే దేర్ బ్రెయినీ పీపుల్ కదండి, వర్కేం బోర్ కదా, అక్కడ చదువుకొని మాస్టర్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు పడి అక్కడ మళ్ళీ దేశంలో నిలదొక్కోవటం, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి స్టాగ్నేట్ అయ్యారు, గ్రోత్ లేకుండా ఆగిపోయింది, లేదంటే సేమ్ జాబ్ కంటిన్యూ చేసుకోవాలా, లేదంటే బిజినెస్ బాగుంటుందా, ఇలాంటి డైలమాలో ఉండి గ్రోత్ లేకుండా ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ అయ్యారంటే హైయెస్ట్ సీరియస్గా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే జాతకం చూపించుకోవటం. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు సంథింగ్ బాగలేదు అంటే ఇది వీళ్ళ చేతుల్లో లేదు, ఇది వాళ్ళ యాన్సిస్టర్స్. తర్వాత మనకు శాపాలు ఉంటాయి, పితృశాపం, స్త్రీ శాపం, ఓకే, గోశాపం, తర్వాత బ్రహ్మ శాపం, ఇలా రకరకాల శాపాలు ఉంటాయి అన్నమాట. ఈ శాపాలు ఏమైనా గనక ఉన్నాయా అనేది ఒకటి చెక్ చేయించుకోండి. వీటిని బ్లాకేజెస్ ఉంటాయి అన్నమాట, ఆ బ్లాకేజెస్ తీసుకుంటే లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుంది. ఓకే. రెండోది గ్రహాలు వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో గనక దశాభుక్తి ఏముందో తెలుసుకొని అవి ఏమైనా దోషాలు కలిగిస్తున్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు రెమెడీలు చేసుకుంటే ఆ బ్లాకేజెస్ పోతే ఇది న్యాచురల్గా వెళ్ళిపోతారు. సో పర్టికులర్గా ఎవరైతే ధనం గనక రావాలనుకుంటున్నారో స్వర్ణలక్ష్మి కుబేర పాశుపతం ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో ఒక్కసారి కనుక సంపూర్ణ పూజ మనం హోమం చేయించుకొని చాలా బాగుంటుంది. 1,00,000 సార్లు అమ్మవారి జపం చేయించి హోమము, దానము, తర్పణం అన్నీ చేసి పాశుపత అభిషేకాలు చేయించుకుంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత భార్యాభర్తలు అన్యోన్యం ఆల్రెడీ వాళ్ళు చక్కగా ఉంటారు. ఇన్ కేసు ఎవరికైనా ప్రాబ్లం కనిపిస్తే ఒక్కసారి విశ్వావసు గంధర్వరాజు హోమం చేయించుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది. ఇంకా వేరే ఏదైనా కనుక ప్రాబ్లం, మనకు కొన్ని పాశుపత అభిషేకాలు ఉంటాయి, లైక్ మన్యు పాశుపత అభిషేకం. చాలామంది నాకు అంటే లాస్ట్ మంత్ వరకు కూడా ఎక్కువ మంది వీసాల గురించి, లైక్ గ్రీన్ కార్డు గురించి, H1B వీసా అయిపోయింది నెక్స్ట్ వెళ్ళడానికి, ఇలా చాలా మంది ఎక్కువ చేస్తున్నారు. అంటే వాళ్ళకి మార్చ్లో ఎక్కువగా లీగల్ ఫైల్స్ అన్ని చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ ఏదైనా కనుక సమస్య ఉంది, లేదంటే ఇండియాకి వచ్చేద్దాము బెస్టా, లేదంటే జాబ్ వదిలిపెట్టేసి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము, లేదంటే బిజినెస్లో ఎక్కి రావట్లేదు, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి విషయాల్లో ఎక్కడైనా కనుక కన్ఫ్యూజన్ ఉంటే ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ ఓన్ హారోస్కోప్లో అసలు ఎలాంటి స్ట్రెంత్ ఉందో తెలుసుకొని వాళ్ళకి చెప్తే లైఫ్ అనేది బెస్ట్గా ముందుకెళ్ళిపోతారు వీళ్ళు. సో జ్యోతిష్యం ప్రకారం ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. ఇన్ టైంలో అలాంటి గురువుని చక్కగా మనకు లైటింగ్ ఇచ్చే గురువుని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలండి.